ఈ సంక్రాంతికి బాలయ్య అండ్ రామ్ చరణ్ మూవీస్ వస్తాయి కదా! సో, మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటండి? బాలయ్య మూవీ ఏదొస్తుంది? 'రాజు మహారాజు'. అది చేయలేదు. 'గేమ్ చంద్ర' ఒకటే చేసాం రాజమండ్రిలో. ఇక బాలయ్యదైతే తెలీదు. ఆ 'పుష్ప' చేసాము. కొంచెం అది ఇదైపోయింది. 'పుష్ప' కూడా బాగానే కష్టపడ్డాంలే. బాగానే కష్టపడ్డాం ఫిల్మ్ సిటీలో. కానీ అల్లు అర్జున్ అంత ఎట్లా అనిపిస్తుందండి 'గేమ్ చేంజర్' సెట్‌లో రామ్ చరణ్ గారిని చూస్తుంటే? పర్లేదు. మంచిగా డీసెంట్‌గా ఉంటాడు. ఆహ్, మాకైతే తొందరగా బ్రేక్ ఇప్పించేవాడు. కానీ మిగతా హీరోస్ తొందరగా బ్రేక్ ఇప్పించరు. చాలా కష్టపడతాము అందరితో షూట్‌లో. బానే ఉంటారా రామ్ చరణ్ గారు? అంతగా ఇంకా మూవ్ చేయలేము అతని సినిమాలు. మిగతా సినిమాలన్నీ చేశాము. 'రామ్ చరణ్' ఫస్ట్ టైమ్ నేను ఆ 'గేమ్ చందర్' రాజమండ్రిలో చూశాను. 'గేమ్ చందర్' 4 డేసే చేశాం రాజమండ్రిలో. ఇంకా అంతకు మించి ఏం లేదు. అందులో అయితే పాపం చాలా కష్టపడ్డాడు. చాలా కష్టపడ్డాడు. అది నాకు తెలిసి సినిమా బావుంటది అనుకుంటున్నా. సో, ఇప్పుడు ప్రెజెంట్ అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి ఇష్యూ నడుస్తుంది కదా! సో, ఆ! మీ అభిప్రాయం ఏంటండి? నాకైతే నచ్చలే. అల్లు అర్జున్ నచ్చలే. చాలా అతనికి ఒకప్పుడు పెద్ద ఫ్యాను. ఇప్పుడు తన యాటిట్యూడ్ అంతా నేనే పెద్ద హీరో, నేనే పెద్ద ఇది అనుకుంటాడు. నాకు నచ్చలే. ఈ నెల రోజులు చాలా కష్టపడ్డాం షూటింగ్‌లో ఫిల్మ్ సిటీలో. తనకేంటి తన బ్రేక్ టైమ్‌లో తను హ్యాపీగా టైంకి ఫుడ్ దొరుకుద్ది, టైంకి క్యారీవన్‌లు. మేము ఆర్టిస్టులకి వెళ్ళేటప్పుడు మాకే కదా కష్టము. మధ్యాహ్నం బ్రేక్ ఇవ్వగానే అన్నం కూడా నోట్లోకి పోతుందో లేదో అప్పుడే లోపలికి. అసలు వాల్యూ లేదు. పుష్పకైతే చాలా కష్టపడ్డాం. నెల రోజులు సాంగ్‌కి జాతర పని సీన్. చేసే వాళ్ళకి వాల్యూ ఇవ్వరంటారా? అస్సలివ్వరు. ఇది నిజంగా చెప్తున్నా. ఇది నిజంగా మీరు పెట్టాలి. నిజం చెప్తున్నా. జూనియర్స్‌కైనా ఎవరికైనా అసలు వాల్యూ లేదు. వాళ్ళ వరకైతే చాలా బావుంది. వాళ్ళు చాలా సేఫ్టీగా ఉంటారు. మిగతా జూనియర్స్‌కైనా ఎవరికైనా చాలా ప్రాబ్లమ్. ఆ రోజు థియేటర్ దగ్గరికి వెళ్ళడం కూడా అల్లు అర్జున్ తప్పంటారా? అది తెలీదు. అది నేనేం చెప్పలేను. ఆమె నాకు బాధ అనిపిస్తుంది. కాకపోతే తన కోసం అందరూ సినీ ఫీల్డ్ మొత్తం వచ్చి ఓదారుస్తుండ్రు. అంత కనీసం ఆళ్ళ ఇంటికెళ్ళని ఒక మాట చెప్పాలి గదా! ఓదార్చలేదు. ఇదే సినీ ఫీల్డ్ వాళ్ళ దగ్గరికెళ్ళాలి గదా! ఇదే మరి ఇతనికేమైనా యాక్సిడెంట్ అయిందా? కాలిరిగిందా? చెయ్యిరిగిందా? ఏం లేదు గదా! ఏమైనా హాస్పిటల్‌లో ఉన్నాడా? ఏదైనా కరోనా వచ్చిందా? ఏం లేదుగా బానే ఉన్నాడుగా సంపాదించుకొని. మరి అతనికెందుకు ఓదారుస్తున్నారు? చనిపోయింది ఆవిడ, చిన్న పిల్లలు. అది నాకింకా పెయిన్ బాగా ఉందిలే. సో, ఆ! అతను ఇస్తాను 25 లక్షలు కూడా ఇప్పటికి ఇవ్వలేదంట. సో, మరి దాని గురించి ఏమంటారు? అవి నేను చూస్తాను గానీ ఎక్కువ పట్టించుకోను. కాకపోతే ఆవిడ చనిపోయిందని చాలా బాధగా ఉంది. ఎందుకంటే నాకు ఇద్దరు పాపలు. నాకు పిల్లలు దూరం ఉంటే అది ఎలా ఉంటదో బాధ నాకు తెలుసు. కనీసం వాళ్ళు సినీ ఫీల్డ్ వాళ్ళు మేము సినీ ఫీల్డే. కానీ మరీ ఇంత ఘోరంగా ఉండకూడదు. సినీ ఫీల్డ్ చేస్తున్నామంటే సినీ ఫీల్డ్ మంచిదని చెప్పించుకోవాలి. ఇకపైన పర్మిషన్స్ ఇవ్వమని చెప్పి ఆయన రేవంత్ రెడ్డి గారు గాని అన్నారు కదా! రేవంత్ రెడ్డిని కూడా తిట్టడం కరెక్ట్ కాదు. ఆళ్ళంతే అయితే ఇతను కూడా తప్పు లేదు, ఉందో లేదో దేవుడికే తెలియాలి. దేవుడికే తెలియాలి. ఈళ్ళొస్తున్నారని ఇతను ఊహించలేడు గదా! ఈళ్ళు ఫ్యామిలీ వచ్చారక్కడికి. చూద్దామని ఏదో అభిమానంతో వచ్చారు. మన ఫ్యాన్స్‌దే తప్పు. నాకు తెలిసి అల్లు అర్జున్‌దయితే తప్పు కాదు. వీళ్ళది చనిపోయినది తప్పు కాదు. ఫ్యాన్స్‌దే తప్పు. ఈళ్ళంతా ఎందుకు ఇరగబడి ఎళ్ళాలి? మనిషే గదా అతను గూడా. ఏదో సినిమాలో చూస్తే అయిపోద్ది గదా! మేము షూటింగ్‌లో చేస్తాం కాబట్టి, అమ్మో! హీరో అని అంటామా? అనము. చూస్తాం మా పని మేము చేసుకుంటాం, వస్తాము. ఇది కూడా ఈ ఈ ఈ ఫ్యాన్స్‌దైతే తలనొప్పి అయితుంది. వీళ్ళది ఎక్కువ తప్పు. నాకు తెలిసైతే. సో, అల్లు ఆ! అర్జున్ యాటిట్యూడ్ అయితే కొంచెం మారిందనుకోవచ్చా? తగ్గాలి. బాగా తగ్గేదే లేదంటాడు గదా! అది తగ్గాలి. తనకి నేను చాలా ఫ్యాన్స్ ఉంటే 'ఆర్య' సినిమాకు. అప్పుడు నేను ఇంతున్నా 'ఆర్య' సినిమాకి. అప్పటినుంచి అతనికి ఫ్యాన్స్ నేను. అలాంటిది ఇప్పుడు తన యాటిట్యూడ్ చూసిన తడవే నాకు కొంచెం దూరం పెట్టేసా. నాకిష్టము 'పవన్ కళ్యాణ్', 'రామ్ చరణ్'. 'రామ్ చరణ్' పర్లేదు. అతని పొగరు ఉండదు, యాటిట్యూడ్ ఉండదు. సేమ్ మా అన్న ఎలానో 'పవన్' అన్న, 'రామ్ చరణ్' అలాగే. ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉందంటారు మరి? అన్నది ఓకే. పర్లేదు. సూపర్ అన్నది. అన్న అలాగే ఉండాలి. మళ్ళీ అన్ననే గెలవాలి. అలాగే ఉండాలి అనుకుంటున్నా. ఇక అల్లు అర్జున్ కొంచెం మారితే అతనికి కూడా ఇంకా దేవుడని పూజిస్తారు. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకపోవడం వల్ల ఇప్పుడు మెగా ఫ్యామిలీ అతని వెనక లేదనుకోవచ్చా? మన నోరు బట్టి, మన యాటిట్యూడ్ బట్టి వాళ్ళుంటారు. ఇప్పుడు నేను ఫీల్డ్‌లో చేస్తాను. ఇప్పుడు ఒక అమ్మాయికి నేను బ్యూటీషియన్ చేస్తాను. అమ్మాయి ముందు హీరోయిన్ ముందు పొగరుగా మాట్లాడితే నాది ఉంచుకుంటదా? గెట్ ఔట్ అంటది. అదే యాటిట్యూడ్ తగ్గించుకొని మనం తగ్గి ఉంటే అది నువ్వెంత డబ్బని సంపాదించుకో. నీ ఇష్టం. నీకు కష్టపడుతున్నావు నీకు డబ్బొస్తుంది. కానీ ఇవతలోళ్ళది మనసు హర్ట్ చేయకూడదు గదా! అందరిది. యాటిట్యూడ్ చూపించకూడదు గదా! 'పుష్ప 2' అయితే చాలా ఘోరం. చాలా అంటే చాలా కష్టపడ్డాం మేము. అసలు ఫుడ్ లేదు. నాకైతే వారం రోజులు ఫీవరొచ్చింది బాగా. చాలా కష్టపడ్డాము. వాల్యూ లేదు. ఏం లేదు. ఎలా పడితే అలా జూనియర్స్‌ని కూడా ఎలా పడితే అలా గెదిమేశారు. పాపం వాళ్ళకి తిండి కూడా సరిగ్గా దొరకలేదు. అసలు మధ్యాహ్నం తింటుంటే మళ్ళీ లోపలికి గెదిమేశారు. వెళ్ళిపోండి జాతర సీన్ చేశాం గదా! చాలా కష్టపడ్డాం జాతర సీన్‌కైతే. అసలు సినిమాకైతే జూనియర్స్‌కి, ఆర్టిస్ట్‌లకి సగం వాల్యూ ఉండదు. అసలు వాల్యూ ఉండదు.